హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని కేపీ గగన్ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు విషయం కక్కే పావువనే నువ్వు మాకు మంచి చేయలేవని చెప్పి దానికి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే గగన్ ఇంట్లో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. శారదకి చెప్పలేక తను భూమితో కలిసి బయటికి వెళ్ళిపోతున్నానన్న సంగతి వాళ్ళ అమ్మ శారదని గగన్ ఆశీర్వదించమని చెప్తాడు. ఎందుకు బాబు అని అడిగితే నేను టూర్కి వెళ్తున్నాను అని చెప్తాడు. కానీ శారద నమ్మదు. ఏదో దాస్తున్నాడు అనుకుని ఆశీర్వదిస్తుంది. ఈలోపు అక్కడికి పూరి వచ్చి అన్నయ్య నువ్వు టూర్కి వెళ్తున్నావు కదా, ఈ పికిల్స్ పట్టుకెళ్ళని ఇస్తుంది. అవసరం లేదు, మేము హోటల్లోనే తింటామని చెప్తుంది. హోటల్లోనే అంటే ఎవరెవరో అని అడుగుతుంది. నేను ఒక లేడీ పార్ట్నర్తో కలిపి వెళ్తున్నాను అని చెప్పి కవరింగ్ ఇస్తూ ఉంటాడు. అయినా సరే వాళ్ళెవరికి నిజం చెప్పడు. ఈలోపు అక్కడికి చెర్రీ వస్తాడు. చెర్రీ వచ్చి ఏంటి అన్నయ్య నన్ను అర్జెంటుగా రమ్మన్నావు అంటే నేను 1 వీక్ టూర్ వెళ్తున్నాను చెర్రీ, నువ్వు అమ్మని చెల్లిని నువ్వు చూసుకోవాలి అని చెప్తాడు. ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది మటుకు చెప్పలేను అని చెప్పి అంటున్నాడు అని శారద అంటుంది చెర్రీతో. కిందకి రండి, అందరికీ భోజనం పెడతాను, అందరు కిందకి వెళ్ళిపోతారు. చెర్రీ గగన్ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అన్నయ్య చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు, అంత ప్లానింగ్ లేని టూర్ ఏంటి అంటే నువ్వే కదా చెప్పావు భూమిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోమని, అందుకే భూమిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్లాన్ వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు, టెన్షన్గా ఉంది అని చెప్పి అంటాడు చెర్రీతోని గగన్. చెర్రీ మొహం ఒక్కసారిగా మాడిపోతుంది. ఏంటి భూమిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాడా అన్నయ్య అని చెప్పి అదంతా బయటికి కనిపించకుండా, సరే అన్నయ్య మీ ప్లానింగ్ అంతా బాగా అవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి నవ్వుతూ బయటకు చెప్తాడు. దానికి గంగని ఏమో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి అని చెప్పి అంటాడు. ఇక్కడ చూస్తే అపూర్వ శరశ్చంద్రకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. భూమి గగన్తో పాటు వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి తెలిసింది అని చెప్పి దానికి శరశ్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి రూమ్కి వచ్చి చూస్తూ ఉంటాడు. ఏంటి భూమి వెళ్ళిపోతుందా లేదా అని చెప్పి శరశ్చంద్రనికి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి గోరింటాకు పిన్నితో అపూర్వ ఏదో ప్లాన్ వేస్తుంది. ఇక్కడ భూమి ఏమో బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా అది శరశ్చంద్ర గమనిస్తాడు. మీ బ్యాగ్ సర్దుకోవడం చూస్తున్న శరశ్చంద్ర బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి లాన్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడికి భూమి వచ్చి అంటుంది, మీరేంటి భోజనం చేయలేదు ఇంకా అని చెప్పి శరశ్చంద్రకి భోజనం కలిపి పెట్టి, నేను ఇక్కడ లేకపోయినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని ఎవరు చంపడానికి వచ్చారని సంగతి గుర్తుకు వచ్చినా సరే మీరు ఎవరికి చెప్పకూడదు, నేను తిరిగి వచ్చిన తర్వాత నాకే చెప్పాలి అని చెప్తుంది. అన్ని జాగ్రత్తలు చెప్పడం చూసి ఏంటమ్మా ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావా ఏంటి అన్నట్టు మాట్లాడతాడు. కాదు నాన్న, మీకు ముందుగా జాగ్రత్తలు చెప్తాను అని చెప్తుంది. తర్వాత భూమి బయటికి వెళ్ళి లాన్లో ఉయ్యల్లో కూర్చొని గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా పైనుంచి అపూర్వ శరశ్చంద్ర చూస్తూ ఉంటారు. గగన్ అప్పుడే కార్లోంచి దిగి వస్తాడు. భూమిని రమ్మని చెప్తాడు కానీ భూమి వెళ్ళదు. సారీ అండి మీతో రాలేను అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వచ్చి